డాక్టర్ గారు, మరి సాధారణంగా దోశలు అయితే గనక చాలా అన్హెల్దీ అని చెప్తూ ఉంటారు. మరి హెల్దీగా ఈ రెడ్ దాల్ని ఉపయోగించి వెజ్ దోశను తయారు చేసుకునే విధానం ఏంటో ఒకసారి ప్రేక్షకులు చూపిద్దామా? పచ్చ కందిపప్పు కంటే ఎర్ర కందిపప్పు ప్రోటీన్ 2-3% ఎక్కువ ఉంటుంది. ఓకే, మంచిది కూడా. మంచిది. కాకపోతే చూడటానికి అంత బాగోదు, కానీ రుచికి మంచిదే, పోషకాలకి మంచిదే. దోశలంటే ఒట్టి పిండి పోసేసి నూనె వేసేసి పోషకాలు లేని విధంగా నష్టమైన ఆయిల్ వెళ్ళే విధంగా వేసుకుంటే సమస్యలు ఎన్ని వచ్చి ఇబ్బంది పడుతున్నావో తెలుసు కదా. మరి ఇప్పటికైనా మారాలి కదా. అంచేత ఎర్ర కందిపప్పుని ఉపయోగించి అందులో మనం దోశల్లో ఒట్టి పిండి పదార్థాలే వెళ్లకుండా వాటిని కంట్రోల్ చేయడానికి ఫైబర్ పోషకాలు ఉండే వెజిటబుల్స్ని ఎక్కువ ఉపయోగించి దోశలు వేసుకుంటే లాభాలు ఎక్కువ వస్తాయి, నష్టం రాకుండా ఉంటుంది. నూనె అస్సలు వేయకుండా మేగడతో మరి టేస్టీగా వారంలో ఒకరోజు తిన్నా మీకు ఏ విధమైన హాని, 2 సార్లు తిన్నా నష్టం లేని విధంగా 4-5 ఆపకుండా తిన్నా మీకు హాని ఉండదు. అలాంటి హెల్దీ రెడ్ కందిపప్పు వెజిటబుల్ దోశ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. రెడ్ దాల్ దోశ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నానపెట్టిన ఎర్ర కందిపప్పు 1 కప్పు, నానపెట్టిన ముడి బియ్యం 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 టేబుల్ స్పూను, పచ్చిమిరపకాయ ముక్కలు 1 టేబుల్ స్పూను, కొత్తిమీర కొద్దిగా, మేగడ 1 టేబుల్ స్పూను, నిమ్మరసం 1 టేబుల్ స్పూను, వంట సోడా కొద్దిగా, మెంతులు 1 టీ స్పూను. ముందుగా మనం నానపెట్టుకున్న ఎర్ర కందిపప్పుని మిక్సీ జార్లో వేసేసి దాంతో పాటు ముడి బియ్యం 1 కప్పులో పోసి నైట్ నుంచి ఉదయం వరకు నానపెట్టినప్పుడు అందులో 1 టీ స్పూన్ కూడా మెంతులు వేసి నానపెడతాం. నానపెట్టిన ముడి బియ్యం, మెంతులు అందులో వేసేసాం. మూత పెట్టేసి మిక్సీ జార్లో మెత్తగా దోశల పిండి అట్లా సిద్ధం చేసుకుంటాం. ఆ పిండిని ఒక బౌల్లో వేసేస్తాం. దానికి వంట సోడా, నిమ్మరసం ఈ 2 కలిపేసి మూత పెట్టేసి ఒక 15-20 నిమిషాలు ఆ పిండిని అట్లా ఉంచేసేయాలి. ఇక రెడ్ దాల్ దోశలు మనం నాన్ స్టిక్ పాత్ర పైన అట్లా పోసేసుకుంటాం. దానిపైన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర మూత పెట్టేస్తే చక్కగా వేడికి దోశలు మెల్లగా అడుగుని కాలిన తర్వాత ఒకసారి దోశను తిరిగేసి రెండో వైపు కూడా కాలనిస్తే బాగుంటుంది అనమాట. రెడ్ దాల్ దోశలు సిద్ధమయ్యాయి. ఇన్స్టంట్ చట్నీ కొరకు మిక్సీ జార్లో పుదీనాకు, కిస్మిస్లు, ఖర్జూరం ముక్కలు, చిన్నగా 2-3 పచ్చిమిరపకాయలు, నిమ్మరసం, కొద్దిగా పసుపు ఇవన్నీ వేసేసి గ్రైండ్ చేసుకుంటాం. పుదీనా చట్నీ సిద్ధమవుతుంది. ఈ దోశల్లోకి ఆ పుదీనా చట్నీ కూడా చాలా బాగుంటుంది. స్ట్రెస్ తగ్గించుకోవటానికి లోపలికి ఒకటి వాడుకోవటానికి కొన్ని పీల్చడానికి బాహ్యంగా 2 రకాలుగా చెప్తామమ్మా. ఓకే, ముందు పీల్చేది చెప్పండి. మాకు అది చాలా ఈజీ అనుకుంటున్నారు చాలా మంది. నేను చేయగలదు కదా. అవునమ్మా. లావెండర్ ఆయిల్ కానీ, చిట్టి చామంతి ఆయిల్ కానీ, బర్గమోట్ ఆయిల్ అంటారు, నారింజ తొక్కల ఆయిల్ కానీ, ఈ 3 చిన్న చిన్న మోతాదులు తెప్పించుకోండి. అందరికీ అన్ని వాసనలు నచ్చవు. 3 ఏది బాగుంటుందో అది కంటిన్యూ చేయండి. మిగతా వాటిని ఇంకొకరికి ఇచ్చేయండి కావాలంటే. ఓకే, ఈ 3 40-50% పీల్చడం ద్వారా స్ట్రెస్ తగ్గిస్తాయి అని సైంటిఫిక్గా రుజువు ఉంది.